తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి మనకు 10 జిల్లాలు ఉండేవి హైదరాబాద్లో. అన్నీ కలిపి 10 జిల్లాలు మొత్తం. అయితే దాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 33 జిల్లాలు చేసింది. 33 జిల్లాలు చేసింది. కానీ 30 జిల్లాలో ప్రతి జిల్లాలో దానికి సంబంధించిన సౌకర్యాలు కూడా కల్పించాలి. ఆ విషయాలు మర్చిపోయింది. చాలా జిల్లాలలో మార్కెట్ లేదు, కలెక్టర్ ఆఫీస్ లేని చాలా ఉన్నాయి, సిబ్బంది లేరు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అసలు యాక్చువల్గా ఒక జిల్లా కేంద్రం నుండే అక్కడ ఉండే మున్సిపాలిటీలకు కానీ, మున్సిపల్ కార్పొరేషన్కి కానీ, గ్రామ స్థాయిలో ఉండే మండలాలకు కానీ, మండల స్థాయి నుండి గ్రామ పంచాయతీలకు పరిపాలన నిర్వహిస్తారు. ఇది నిర్వహించాలంటే జిల్లా స్థాయి నుండే కలెక్టర్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది తెలిసిన విషయం. బాగుంది. కానీ ఆ జిల్లా ఇంప్లిమేషన్, అభివృద్ధి, డెవలప్మెంట్ కావాలంటే అక్కడ జిల్లాకు సంబంధించిన వ్యవహారాలన్నీ, అక్కడ పట్టణం ఒకటి అభివృద్ధి చెందాలి. ఆ పట్టణం అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉండే డెవలప్మెంట్ ద్వారా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమవుతుందంటే అందరూ మీకు ఒక విషయం ఫస్ట్ ఒక విషయం చెప్తాను, ఇంతకన్నా ముందు ఒక విషయం. ఏ విషయం అంటే మన దగ్గర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినాయి కదా. ఆంధ్రప్రదేశ్లో చాలా పట్టణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. తిరుపతి కానీ, విజయవాడ, విశాఖపట్నం అన్నీ మన హైదరాబాద్ పెద్ద పట్టణాలు కాకపోవచ్చు, కానీ అవన్నీ పట్టణాలు. అక్కడ ఏమైందంటే పట్టణీకరణ జరిగింది. ఎందుకంటే కొన్ని ముఖ్యమైన కీలకమైన పట్టణాలు డెవలప్మెంట్ అయినాయి. కానీ మన దగ్గర ఆ విధంగా డెవలప్మెంట్ కాలేదు. జిల్లా కేంద్రాలు కూడా వెనుకబడిపోయినాయి. చాలా జిల్లా కేంద్రాలు అసలు 10 జిల్లాలు ఉన్నప్పుడు ఉండే 9 జిల్లాలలో 1, 2 జిల్లాలు డెవలప్మెంట్ అయినాయి, కానీ మిగిలిన జిల్లాలు డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు ఏం చేసిందంటే దాన్ని 33 జిల్లాలు చేసారు రాష్ట్ర గవర్నమెంట్. గతంలో ఉన్న రాష్ట్ర గవర్నమెంట్ 33 జిల్లాలు చేసింది. ఈ 33 జిల్లాలు డెవలప్మెంట్ కావాలంటే ఆ జిల్లా స్థాయిలో ఏముండాలి? అధికార కేంద్రీకరణలో ప్రజల పాలన ఉండాలి. అంటే పాలన గ్రిప్లో ఉండడానికి జిల్లా కేంద్రం చేస్తారు. ఎందుకంటే పరిపాలన సౌలభ్యం ప్రజలకు అందాలంటే, అంటే మున్సిపాలిటీల ద్వారా కానీ, గ్రామ పంచాయతీల ద్వారా కానీ అందాలంటే, మీకు ఇంతకుముందు మన కరీంనగర్ జిల్లాలో 56 మండలాలు ఉంటాయి. ఈరోజు 16 మండలాలు ఉన్నాయి. అంటే ఎందుకు ఇట్లా డివైడింగ్ చేసిరంటే పరిపాలన అనేది ప్రజలకు చేరువ కావాలి. పాలన అనేది చేరువ కావాలి. ప్రజా సమస్యలు ఎక్కువ పరిష్కరించడానికి ప్రజలకు పాలకులు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ దగ్గర కావడానికి ఈ జిల్లాలు బాగా ఉపయోగపడతాయి అన్నట్టు. ఈ జిల్లా కేంద్రం దగ్గరగా ఉండడం కానీ, జిల్లా కేంద్రం నుండి అభివృద్ధిని గ్రామ స్థాయిలో ఎక్కువ చూడడానికి కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ అవకాశం ఉంటుంది. ఈ అవకాశంతో అక్కడ అది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ పట్టణం కూడా అభివృద్ధి చెందాలి. ఆ జిల్లా కేంద్రాల్లో ఏం చేయకుండా పాలన అభివృద్ధి కావాలంటే కాదు. ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు మీకు చెప్పేది కూడా ఈ విషయం మీదనే చెప్తున్నాను. ప్రతి పల్లెకు ప్రభుత్వ పథకాలు చేరాలి. ప్రభుత్వం ఏం పథకం చెప్తుంది అది అనేది చేరాలి. ఒకవేళ చేరాలనుకో జిల్లా కేంద్రం పోయి ఆ కంప్లైంట్ చేసే విధంగా, జిల్లా కేంద్రం దగ్గరగా ఉండే విధంగా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చేయాలి. అట్లనే అధికార వికేంద్రీకరణ పాలన ప్రజలకు చేరువ కావాలి. వికేంద్రీకరణ అంటే పాలన ప్రజలకు చేరువ దగ్గర కావడానికి దోహదపడుతుంది. జిల్లాల అభివృద్ధి, ఆ జిల్లా కేంద్రం ఏదైతే ఉంటుందో, ఆ ఊరు ఏదైతే, ఆ పట్టణం ఏదైతే ఉంటుందో, ఏదో ఒక పట్టణం ఉంటుంది, ఆ పట్టణాన్ని అభివృద్ధి చేయాలి. సంక్షేమ స్థాయి, క్షేత్రస్థాయికి ప్రతి ఒక్కరికి అందే విధంగా దాన్ని చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి క్షేత్రస్థాయి అంటే కింది స్థాయిలో ఉన్న చిన్న చిన్న గ్రామాలకు కూడా పాలనను అందించాలి. అంటే ఈ పథకాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వంకి ఇది చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దానికి లబ్ధి చెందాలనే ఉద్దేశం కొద్దీ అవి కూడా చేసే విధంగా జిల్లా కేంద్రాల నుండి ఎక్కువ ప్రజలకు అందించే విధంగా ఉండాలి.
సమీకృత కలెక్టరేట్ అంటే కలెక్టరేట్లోనే అన్ని సదుపాయాలు ఉండాలి. అంటే అన్ని పాలక వ్యవహారానికి సంబంధించిన శాఖలు అన్నీ గ్రామ స్థాయిలో ఉండే నీటిపారుదల శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, పశువర్ధక శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, వైద్య శాఖ కానీ ఇట్లాంటివన్నీ ఒకే కాడ ఉండే విధంగా కలెక్టరేట్ కార్యాలయం ఉండాలి. ఎస్పీ కార్యాలయం లేదా కమిషనరేట్ కార్యాలయం ఉండాలి. ఒకటి జిల్లా స్థాయిలో హాస్పిటల్ ఉండాలి. ప్రతి జిల్లాలో ఒక పెద్ద హాస్పిటల్, జిల్లా స్థాయి హాస్పిటల్ ఉండాలి. అట్లాగే మాతా శిశు సంక్షేమ శాఖ అది వేరే, జనరల్ హాస్పిటల్ వేరే ఉంటుంది. మాతా శిశు సంక్షేమ శాఖ అంటే అది వాళ్ళకు మాతలకు శిశువులకు చూసేది, అది వేరే హాస్పిటల్ కూడా ప్రతి ఒక్కటి జిల్లా స్థాయిలో ఉండాలి. ఈ జిల్లా స్థాయిలో ఉండాలి. అందులో ఇప్పుడు జిల్లాలలో ఎక్కువ పరిపాలన అందించాలంటే ఏం కావాలి? సిబ్బంది కావాలి. చాలామంది అప్పుడు సిబ్బంది తక్కువ ఉండేటోళ్ళు. ఎందుకంటే మన తెలంగాణ రాకముందు మనల్ని పెద్దగా పట్టించుకునేటోళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ పరిపాలించేదనే వాదన ఉన్నది. ప్లస్ కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండేటోళ్ళు అక్కడ. కాబట్టి మన ఇప్పుడు మన జిల్లా వచ్చిన తర్వాత సిబ్బంది నియమించే ప్రయత్నం ఏనాడు జరగలేదు. జరిగితే బాగుంటుంది. జిల్లా స్థాయిలో కూడా తక్కువ మందిని నియమించారు. ఈసారి జిల్లా స్థాయిలో కూడా ఎక్కువ మంది. జిల్లాలుగా విభజించినంత మాత్రం కలెక్టర్ నియమిస్తే సరిపోదు కదా, దాని సిబ్బంది కూడా కావాలి, డాక్టర్లు కావాలి, అన్ని రకాల సిబ్బంది ఉంటేనే ఆ జిల్లా స్థాయి అవుతుంది. చిన్న చిన్న జిల్లాలుగా విభజించి అలా పరిపాలన అందించాలంటే జిల్లా స్థాయిలో ఇవన్నీ ఉంటే ఆ పట్టణ అభివృద్ధి ఉంటుంది, పాలన సౌలభ్యంగా సాగడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అట్లనే జిల్లా స్థాయి ఏర్పడిన తర్వాత జిల్లా స్థాయి సిబ్బందిని కూడా నియమించాలి. అది నియమిస్తే ఆ శాఖ ప్రతి శాఖ కానీ ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని జిల్లాలోని ప్రతి ఒక్క శాఖ ఒక్కటే చోట పనిచేయడం వల్ల సమన్వయం, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది బలంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే దాన్ని కూడా చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ప్రజలకు ఎక్కువ సేవలు అందించే విధంగా ఉండాలి. రెవెన్యూ భూ సంస్కరణ ఫలితాలు చేసే పనులు అవన్నీ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చేయాలి. అట్లనే వైద్యం, విద్య ప్రతి జిల్లా స్థాయిలో ఒక డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీలు ఇట్లా అందుబాటులో ఉండే వేరే ఏమైనా వైద్య కళాశాలలు, స్కూల్సు, కాలేజీలు ఇవన్నీ అందుబాటులో ఉండే విధంగా జిల్లా స్థాయిలో ఉండే విధంగా చేయాలి. అసలు మీకు కొన్ని జిల్లాలు అయితే జిల్లాలు ఏర్పడేసిన కలెక్టర్ ఆఫీసులు ఉంటుంది, సరైన బస్ స్టాండ్ కూడా లేదు, ఘోరంగా ఉంటుంది పరిస్థితి అన్నట్టు. అట్లా తయారైంది. ఇక న్యాయానికి సంబంధించినది కంపల్సరీ జిల్లా స్థాయి కోర్టు ఉండాల్సిందే. దానికి సంబంధించిన జిల్లా కోర్టులు అన్నీ ఉండాల్సిందే. ఎందుకంటే కమిషనరేట్ ఉన్నప్పుడు అక్కడ సంబంధించిన పరిపాలన అనేది సాగాలంటే న్యాయస్థానం కూడా కీలకమైనది కాబట్టి అది కూడా ఉండాలి. అట్లాగే బస్ స్టాండ్ ఉండాలి కంపల్సరీ. జిల్లా స్థాయిలో ఒక బస్ స్టాండ్ ఉండాలి. రవాణా సౌకర్యం, ఖనిజ సంపద ఉండాలి. ఆర్థికంగా మెరుగు కావడానికి డెవలప్మెంట్ అంటే అక్కడ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, మత్స్య శాఖ కానీ ఇట్లాంటివి కానీ ఆడ డెవలప్మెంట్ చేయడానికి చేస్తూ ఉండాలి. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ చేస్తేనే ఆ ప్రాంతం అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వల్ల వాళ్ళు అక్కడ వచ్చి నివసించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఎవరైనా బతుకు తెరువు కోసం అడిగినారు, ప్రతి ఒక్కరు హైదరాబాద్లో పోయి బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. మీకు చాలామంది పోయి హైదరాబాద్లో బతుకులు, కానీ మనకు ఒక హైదరాబాద్ తప్ప వేరే ఊరు డెవలప్ కావాలి. నేను ఇంతకుముందు అదే చెప్పాను మీకు. ఎందుకంటే అక్కడ కొన్ని ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో కొన్ని ఊళ్ళు, కొన్ని పట్టణాలు డెవలప్ అయినాయి. మన దగ్గర ఆ సదుపాయం అట్లా పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు జిల్లాలు అయినాయి కాబట్టి, జిల్లా కేంద్రాలు అయినాయి కాబట్టి, జిల్లా కేంద్రాల్లో కూడా ఆ సదుపాయాలు కల్పిస్తే ఖచ్చితంగా కొంతమంది హైదరాబాద్ పోకుండా ఇక్కడ పట్టణాలలో కొంత నివాసం ఉండడానికి కానీ, ఈ గృహాలు కట్టడానికి కానీ, రకరకాల ఎవరి బతుకుదెరువు కోసం వాళ్ళు దగ్గరలో ఉన్న పట్టణానికి పోయే అవకాశాన్ని వినియోగించుకోండి. అక్కడ పట్టణం కూడా అభివృద్ధి చెందుతుంది. అందరూ ఒక్కడికి పోవడం వల్ల అక్కడ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. వేరే రాష్ట్రం వాళ్ళు ఉన్న బతుకుదెరువు వస్తువులు చాలా ఇబ్బందిగా ఉన్నారు హైదరాబాద్లో. అసలు మంచివాడెవడో చెడ్డోడెవడో ఏం అర్థం కాదు. ఒకసారి పోతే అది తెలుస్తుంది. అట్లనే రోడ్డు సౌకర్యం కల్పించాలి, రవాణా, పార్కులు, డెవలప్మెంట్ ఇట్లా చేయాలి. జిల్లా స్థాయిలో ఒక మార్కెట్ నిర్వహించాలి. వెజిటేబుల్ మార్కెట్ కానీ, లేకుంటే వ్యవసాయానికి సంబంధించిన ఒక మార్కెట్ కానీ ఇట్లా గ్రామ స్థాయి నుండి మున్సిపాలిటీ వరకు ఈ జిల్లా కేంద్రం నుండే వాళ్ళ ఇంప్లిమేషన్ అంటే అభివృద్ధి, వాళ్ళ డెవలప్మెంట్ అనేది
జరుగుతాయి. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో ఇప్పుడు నేను చెప్పిన అన్నీ పెట్టాలన్నట్టు. పెడితే ఏమైందంటే అక్కడ ఆ పట్టణం అభివృద్ధి చెందుతుంది. దాంతో అక్కడ పారిశ్రామిక వాళ్ళు కూడా నిర్వహించాలి. పారిశ్రామిక నిర్వహించడం వల్ల పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఇంకా వేరే పరిశ్రమలు ఏమైనా దగ్గరలో వచ్చేటట్టు ఆ జిల్లా స్థాయికి, ఆ జిల్లా సమీపంలో ఉండేటట్టు చేస్తే ఈ 33 కాకపోయినా కనీసం ఒక 15 జిల్లాల, అంటే దగ్గర ఉన్న జిల్లాలో 15 జిల్లాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వాటి మీద కొంచెం అభివృద్ధి చేసింది అనుకోండి, ఖచ్చితంగా మంచి ఇంప్లిమెంటేషన్. అంటే హైదరాబాద్ మీద ఒత్తిడి పడకుండా మీకు ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఏమైతే తెలుసా, మీరు హైదరాబాద్లో బతకడానికి అర్హులు కాదు, మీ హైదరాబాద్లో ఉంటే మీ ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది, ఎక్కడైనా మారుమూల గ్రామం పోయి బతుకుని చెప్తాడు డాక్టర్. ఇది నిజం, పక్కా. ఏమైందంటే హైదరాబాద్ ఉంటాడు కదా, అని చెప్తాడు, బాబు ఈ ఊళ్ళో నువ్వు బతకలేవు, ఈ పొల్యూషన్కి శ్వాస ఆడని నువ్వు తొందరగా ఇంకా అవస్థపడి ఇంకా బెడ్ మీద పడుకుంటావు, పోయి ఎక్కడైనా పల్లెటూరు పోయి బతుకు, మీ ఊరు ఎక్కడ ములుగుకన్నా ఖమ్మంకన్నా ఎక్కడో పోయి బతుకు, హైదరాబాద్ బతకానికి పనిచేసేది నీ శరీరం ఈ హైదరాబాద్ సపోర్ట్ చేస్తలేదు అని చెప్తాడు. అటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. నేను ఏమంటానంటే ఒక్క హైదరాబాద్ని కాదు, వేరే పట్టణాలను ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇట్లా పట్టణాలు వేరే డెవలప్ చేసుకుని ఇక్కడ కూడా ఖమ్మం సైడు, రామగుండం, మంచిర్యాల, నిజామాబాదు, కామారెడ్డి, ఇట్లా ప్రతి జిల్లానే అయింది కదా, మెదక్, వికారాబాదు, అడిదికు నల్గొండ దగ్గర, అట్లా అన్ని ప్రాంతాలలో ఉండే ఎక్కడైతే టౌన్ ఉంటుందో ఆ టౌన్ను డెవలప్మెంట్ చేస్తే, జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా కొంతమంది బతుకు తెరువు దొరుకుతుంది, ప్లస్ పరిపాలన సౌలభ్యం కూడా పెరుగుతుంది. సిబ్బంది నియమించక జిల్లా కలెక్టర్ చేసిన వాళ్ళ మూలకు కలెక్టర్ కార్యాలయం కట్టి వారెత్తే ఆ వ్యవస్థ నడవది. ఖచ్చితంగా జిల్లాకు పేరు పెడితే సరిపోదు, పరిపాలన కూడా ఆ జిల్లా కేంద్రం నుండి పరిపాలన. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎట్లయిందంటే హైదరాబాద్ పోయి కంప్లైంట్ ఇవ్వాలి మనం ఏమైనా కావాలంటే. ఇప్పుడున్న సమస్యకి ఎట్లా తయారైందంటే హైదరాబాద్ పోతే ఆ పని అవుతుంది, పోయి 2 రోజులు ఉండి ఆ లాస్ తీసుకొని వచ్చేటటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. అట్లా కాకుండా ప్రజలకు చేరువయ్యే పాలన ఇంకేనతో మన దగ్గర. ఒక్కొక్కసారి బాధపడాలన్నా జాలిపడాలన్నా కూడా అర్థం కాదు. ఆ పట్టణం మొత్తం నిండిపోయింది. మన రాష్ట్ర ఏమో 3 కోట్లు, 1 కోటి మంది హైదరాబాద్లో ఉన్నారు, అంటే 33% అనే ఉన్నారా. ఇది మన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా జిల్లాలన్నీ డెవలప్మెంట్ చేయాలి. జిల్లాకు పేరు పెడితే సరిపోదు, జిల్లాలు డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. దాంతో ప్రజలకు ఆరోగ్యంగా ఉంటుంది, పరిపాలన సౌలభ్యంగా కూడా ఉంటుంది, పొల్యూషన్ కూడా తక్కువ అవుతుందని నా ఒపీనియన్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సిటిజన్ సినిమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.